హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ ఛాలెంజ్లో గెలవడంతో అరుణ్ చాలా కోప్పడతాడు. హర్షవర్ధన్ ప్రేమ్కి 49% ఆస్తి రాసిస్తుంటే, డాడ్, మీరు ఇచ్చే ఆస్తి నాకు అక్కర్లేదు. ఎందుకంటే నా భార్య రోజా రాజావారి మనవరాలు. తన దగ్గరే వేల కోట్ల ఆస్తి ఉంది. కాబట్టి తను నేను అడిగితే తన ఆస్తంతా ఇస్తుంది అని అంటారు. చామంతి, నిజమే బాబు, తనకున్న ఆస్తంతా మీకు ఖచ్చితంగా ఇస్తుంది అని అంటారు. అప్పుడే రమాదేవి, కానీ రోజా ఇంకా తను నిజంగా రాజావారి మనవరాలా కాదా అనే విషయాన్ని తెలుసుకోలేకపోయింది కదా. అలాంటప్పుడు నిరూపించుకుంటేనే తనకి ఆస్తి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు కదా అని అంటుంది రమాదేవి. ఇంక వెంటనే హర్షవర్ధన్ అరుణ్తో, చూడరా, నేను ఒక వారం రోజులు టైం ఇస్తాను. ఈలోపు రోజా నిజంగా రాజావారి వారసురాలు అని నిరూపించుకోవాలి. నిరూపించుకునేటట్టయితే ఆ మిగతా 51% ఆస్తిని కూడా రాసిస్తాను. లేదు అంటే మాత్రం ఇంకా మీకు ఈ ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదు అని అంటారు. తప్పకుండా నిరూపించుకుంటాం డాడ్. అది మాత్రమే కాదు, ఈ ఇంట్లో నుండి మేము వెళ్ళిపోతాం అనేసరికి ఒక్కసారిగా రోజా అయితే షాక్లో ఉండిపోతుంది. సార్, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు సార్. ఇంటి నుండి ఎందుకు మనం వెళ్ళిపోవాలి సార్? ఇది మన ఇల్లు, మన ఇల్లు సార్ అని అంటుంది. చూడు రోజా, నాకు గౌరవం దక్కని చోట నేను ఉండాలి అనుకోవటం లేదు. కాబట్టి వెళ్ళిపోదాం అని అంటారు. సార్, నా మాట ఒక్కసారి వినండి సార్. ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబం. అలాంటి ఇంటిని నేను చేయాలనుకోవటం లేదు. ఈ ఇంటిని నేను ముక్కలు చేయాలనుకోవటం లేదు. కాబట్టి నా మాట వినండి అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా చెప్తారనమాట. రోజా, ఓకే రోజా, నువ్వేం చెప్తే అది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అరుణ్. రోజా మాత్రం తన రూమ్లోకి వెళ్ళిపోయి, ఛీ, ఏం జరుగుతుంది అసలు, అయినా నేనేంటి నిరూపించుకోవడం ఏంటి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందన్నమాట. రోజా కరెక్ట్గా అప్పుడే, నాకున్న దిక్కు కేవలం ఆ ఉపేంద్ర గాడు మాత్రమే. ఆ ఉపేంద్రకి కావాల్సింది ఇచ్చి నేను ఎలా అయినా రాజవంశానికి చెందిన అమ్మాయినని, రాజావారి వారసురాలని నిరూపించుకోవాలి అని రోజా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ప్రేమ్ చాలా హ్యాపీగా చంద్రిక దగ్గరికి వెళ్తారు. చందు, నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాన్న నాన్న పేరు నా వల్ల నిలబడింది. నాన్నని నేను ఓడిపోనివ్వలేదు చందు అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తారు ప్రేమ్. నాకు తెలుసు ప్రేమ్ బాబు, మీరు ఎప్పటికీ మీ నాన్నగారిని ఓడిపోనివ్వరు, నాకు తెలుసు అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా చెప్తారనమాట చంద్రిక. అప్పుడే చామంతి వచ్చి, బాబు, ఈరోజు నిజం చెప్పనా, స్టాక్ ఎవరో రౌడీలు దొంగలించాలనుకున్నారు, స్టాక్ని తగలబెట్టాలనుకున్నారు. అప్పుడు అయ్యగారే మీ స్టాక్ని కాపాడి మిమ్మల్ని గెలిపించారు. నిజం చెప్పాలంటే మీరు అయ్యగారిని ఎలా గెలిపించారో అయ్యగారు కూడా మిమ్మల్ని అలా గెలిపించారు బాబు అని అంటుంది. అవునా చామంతి అని అంటారు ప్రేమ్. అవును బాబు అని పాపం అభిమానంగా చెప్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన తనైతే చూస్తూ ఉంటారనమాట ఇదంతా హర్షవర్ధన్. వెంటనే ప్రేమ్ వెళ్ళి హర్షవర్ధన్ని హక్ చేసుకుంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. రే ప్రేమ్, నీతి నిజాయితీగా ఉండే వాళ్ళ పక్కన ఉండకపోతే ఇంకా ఎందుకురా? నేనెప్పుడు నిన్ను నిలువెత్తు బంగారంలాగే పెంచాను, నువ్వు అలాగే ఉండాలి. అది మాత్రమే కాదు, నువ్వు నిషా విషయంలో కూడా బాధపడాల్సిన అవసరమేమీ లేదు. సమయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నువ్వు కంగారు పడద్దు. ఖచ్చితంగా నువ్వు ఎలాంటి తప్పు చేయవని నేను నమ్ముతున్నాను అని పాపం అలా హక్ చేసుకుంటారు హర్షవర్ధన్. ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా రోజా ఉపేంద్రకి కాల్ చేస్తుంది. ఇంక ఉపేంద్ర, నేను అంత ఖాళీగా లేను, కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికి రాలేను, నువ్వే రాజసంస్థానానికి రా అని అంటారు. సరే, బయలుదేరుతాను అని ఇంకా రోజా బయలుదేరిపోతుంటే రమాదేవి, రోజా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు అత్తయ్య, చిన్న పనుంది, వెళ్ళొచ్చేస్తాను అని అంటారు. సరే వెళ్ళు, కానీ త్వరగా రావాలి, ఎందుకంటే ఇంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేయాలి, సరేనా అని అంటారు.
ఓకే అత్తయ్య వచ్చేస్తానని చెప్పి ఇంకా అలా వెళ్తుందనమాట రోజా. రోజా వెళ్ళి ఉపేంద్రని రాజ సంస్థానంలో కలుస్తుంది. ఉపేంద్ర రోజాతో కూర్చోండి యువరాణి గారు అని అంటాడు. ఇంక వెంటనే రోజా "ఆ, ఉపేంద్ర తెలుసు కదా, నీకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మాట్లాడాలి. నేను ఎలా అయినా రాణివారిని రాజావారి మనవరాలని ప్రూవ్ చేసుకోవాలి అని అంటారు. ఇంక వెంటనే కరెక్టే, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, కానీ నేను అడిగిన 10 కోట్లు రెడీ అయ్యాయా అని అంటారు. అదేంటి, ఆ రోజు 5 కోట్లే కదా అడిగావు అని అంటారు. టైం మారింది, ఖర్చులు పెరిగాయి, కాబట్టి 10 కోట్లు కావాలి అని అంటారు. ఇంక వెంటనే చాలా కోపంగా చూస్తుంది రోజా. నువ్వు కోపంగా చూసినా ఉరిమి చూసినా నేను మాత్రం ఇలాగే ఉంటాను. కాబట్టి నువ్వు 10 కోట్లు ఒక 2 రోజుల్లో అరేంజ్ చేసుకున్నావు అనుకో, నేను ఖచ్చితంగా నీకు సాక్ష్యాలు ఇస్తాను, లేకపోతే నీకు సాక్ష్యాలు ఇవ్వను అని కాలు మీద కాలేసుకొని చెప్తాడు. సరే, ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఆ డబ్బులు ఇస్తాను, కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేయకూడదు అని అంటారు. మోసం చేయడం, వేరే వాళ్ళని ఏదో ఒకలా ముంచేసి నీ స్వార్థం నువ్వు చూసుకోవడం, అది నీకు అలవాటు, నాకు కాదు అని అంటారు. సర్లే వెళ్తున్నానని చెప్పి ఇంకా అలా రోజా అయితే రాజ సంస్థానం నుండి బయటకు వస్తుంది. ఇదంతా ఒక ఇన్ఫార్మర్ అయితే వెళ్ళి చిత్రావతమ్మ గారికి చెప్తాడు. చిత్రావతమ్మ అంటే తన ఆస్తిని, తన స్థానాన్ని దూరంగా ఉంచడానికి ఇన్ని పావులు కదుపుతున్నారనమాట. నేను వెళ్ళాల్సిన ఆవశ్యక్యం ఇప్పుడు ఉంది, ఖచ్చితంగా ఉంది అని ఇంకా అలా గట్టిగా చెప్తారు. సో వెంటనే చిత్రావతమ్మ అయితే బయలుదేరుతారనమాట బయటికి, హైదరాబాద్కి. సో సిటీకి వెళ్ళి చామంతిని ఎలా అయినా కాపాడుకోవాలి అని డిసైడ్ అవుతారు. ఇది ఇలా ఉండగా రోజా అలా ఇంకా కారులో బయలుదేరుతూ ఉంటే రోజాకి వాళ్ళ అమ్మ కనబడుతుంది. ఇంకా రోజా అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారి వైపు. వాళ్ళ అమ్మగారు ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళడం అయితే గమనిస్తుంది. ఇదేంటి, అమ్మ చాలా రోజుల తర్వాత కనబడింది, ఏదోలో వెళ్ళిపోదాం అనేసరికి ఇంత స్పీడ్గా వెళ్తుంది, ఇదేమైనా నాకు తెలిసే నాకేదైనా ఉపయోగపడేదా అని చెప్పి ఇంకా వెంటనే అలా ఫాలో అవుతుందనమాట రోజా. రోజా ఫాలో అయ్యి ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అమ్మేమో ఇంక పాపం అలా చూస్తూ ఉంటుంది. చూసి తన ట్రంక్ పెట్టెలో ఉన్న ఒక ఫోటోని బయటికి తీస్తుంది. ఏంటి, అమ్మ ఆ ఫోటోని అంతలా చూస్తుంది అని గమనిస్తుంటే తను బస్ ఎక్కి ఆ ఫోటో తీసుకొని రామచంద్ర దగ్గరికి అయితే రీచ్ అవుతుంది. అమ్మో, జైలుకి వచ్చిందేంటి, లేదు నేను ఇప్పుడు వెళ్ళాను అనుకో ఇంకేం లేదని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రోజా. సో రామచంద్రయ్య వాళ్ళ వైఫ్ అయితే రామచంద్రయ్య దగ్గరికి వచ్చి ఆ ఫోటోని చూపిస్తుంది. గుర్తొచ్చింది, రేపటితో మన బిడ్డ మనకి దొరికి 20 ఏళ్ళు అవుతుంది కదా అని అంటారు. ఇంక వెంటనే అవును అని సైగ చేస్తుంది పాపం రామచంద్రయ్య వాళ్ళ వైఫ్ అయితే. ఇంకప్పుడే అక్కడికి చిత్రావతమ్మ గారు కూడా వస్తారు. అమ్మ అని ఇద్దరు ఇంక చిత్రావతమ్మ కాళ్ళకి నమస్కారం పెడతారు. చిత్రావతమ్మేమో ఏంటి రామచంద్రయ్య ఎలా ఉన్నావు అని అడుగుతారు. నేను బాగానే ఉన్నానమ్మా, కాకపోతే అక్కడ అక్కడ నా బిడ్డ చామంతిని టార్చర్ పెడుతున్నారు. తను బాబుని ప్రేమించింది, కానీ ఇప్పుడు దానికి పెళ్ళి అవ్వలేదు. అది మాత్రమే కాదు, ఇంకా చాలా జరుగుతున్నాయి. చామంతి చామంతి అననేలోపు చామంతిని కాపాడే బాధ్యత కేవలం మామూలుగా మాత్రమే నీకు మాత్రమే లేదు రామచంద్రయ్య, ఇది నాకు కూడా ఉంది. నేనున్నాను కదా, నేను ఇవాళే వెళ్ళి చామంతిని కలవాలి అనుకుంటున్నాను అని చిత్రావతం అయితే ఇంకా బయలుదేరుతుందనమాట చామంతి దగ్గరికి. ఇది ఇలా ఉండగా రమాదేవి చాలా రిలాక్స్డ్గా కూర్చొని చామంతి, ఏయ్ చామంతి అని పిలుస్తుంది. నిషా చామంతి దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకా రమాదేవి ఏంటమ్మగారు అని అడుగుతుంది చామంతి. ఏయ్ ఏంటే, నేను కాఫీ తాగుతానని తెలుసు కూడా తీసుకురాలేదు అని అంటారు. తీసుకొస్తాను నిషామ్మ అని వెళ్ళబోతుంటే ఏ ఆగు, నా కాళ్ళకి డస్ట్ అంటింది, క్లీన్ చెయ్యి అని అంటుంది. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. రమాదేవి ఏమో ఏంటే అలా చూస్తున్నావు, నిషా అడుగుతుంది కదా, నా కాబోయే కోడలు అడుగుతుంది కదా, క్లీన్ చేయి అని అంటుంది. పాపం క్లోత్ తీసుకొచ్చి ఇంకా అలా క్లీన్ చేయాలనే లోపు అక్కడికి చిత్రావతమ్మ వస్తారు. ఒక్కసారిగా ఆవిడని చూసి గడగడ వణికిపోతూ ఉంటుంది
రమాదేవి వెంటనే పైకి లేచి "ఆ, మీరు మీరు అని అంటుంది. ఇంక వెంటనే అలా చామంతిని నిషా కాలు క్లీన్ చేయడం చూసి చామంతి అని అంటారు. చామంతి వెంటనే పైకి లేస్తుంది. "ఆ, అమ్మగారు మీరు అని అనేలోపు ఏం చేస్తున్నావమ్మా చామంతి అని అడుగుతారు. "ఆ, ఏం లేదమ్మగారు అని అంటారు. అప్పుడే హర్షవర్ధన్ వస్తారు. అమ్మ మీరు అని అనేలోపు హర్షవర్ధన్ నేను ఒకప్పుడు నీకేం చెప్పాను? తను ఈ ఇంటికి ఒక అతిథి అని చెప్పాను. తను ఖచ్చితంగా అతిథిగా ఉండి ఈ ఇంట్లో తను నా మనిషిగా ఉండాలి అని చెప్పాను. కానీ నువ్వు ఇలాగేనా తనని చూసుకునేది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా చామంతి అక్కడికి వచ్చి అమ్మగారు మీరు ఈ విషయంలో అయ్యగారినేమి తప్పు పట్టద్దండి. ఎందుకంటే నేనే ఈ ఇంట్లో ఒకప్పుడు పని మనిషిని కదా, అందుకే ఇలాగే ఉన్నాను అని అంటారు. వెంటనే హర్షవర్ధన్ ఆ అమ్మ నన్ను క్షమించాలి. నేను ఎప్పుడు చామంతికి ఎలాంటి పనులు చెప్పలేదు. కాస్త రమానే హద్దులు దాటి ప్రవర్తిస్తుంది అంతే అని అంటారు. వెంటనే ఇంకా అలా రమాదేవి వైపు కోపంగా చూసేసరికి రమాదేవి తలని దించుకుంటారు. ఇంకా అలా రోజా అయితే అప్పుడే ఇంటికి రీచ్ అవుతుంది. చిత్రావతమ్మ చాలా కోపంగా రోజా వైపు చూస్తూ ఉంటుంది. రోజా ఏమో అలా ఎవరివిడ అప్పుడు కూడా వచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా హర్షవర్ధన్ ఏమో రోజా ఏంటమ్మా అలా చూస్తున్నావు, తన్ని మీరు గుర్తుపట్టలేదా అని అంటారు. ఏంటి కొంపదీసి ఉన్న చుట్టమా, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆ బాగున్నారా మా అమ్మగారు అని అంటుంది. బాగానే ఉన్నాను అని చిత్రావతమ్మ చామంతి రా అని చామంతిని రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఒక్కసారిగా ఇంకా రోజా సంథింగ్ ఈజ్ రాంగ్, ఈవిడ అసలు ఎవరు ఏంటో తెలుసుకోవాలి అని ఇంక రోజా ఒకవైపు వెళ్ళి చూస్తుంటే రమాదేవికి కూడా సేమ్ క్యూరియాసిటీ ఉంటుంది. ఏంటి చిత్రావతమ్మ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అప్పుడొచ్చి మళ్ళీ ఇప్పుడే వచ్చింది, చామంతిని అంత కేరింగ్గా ఎందుకు చూసుకోమంటున్నారు, అసలు ఈవిడికి చామంతికి ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచనలో పడుతుంది రమాదేవి. అప్పుడే చిత్రావతమ్మ చామంతిని పాపం ప్రేమగా తలనిమిరి చామంతి ఇక్కడ నిన్ను ఆ రమాదేవి అంతలా ఇబ్బంది పెడుతుందా అని అడుగుతారు. అబ్బే అలాంటిదేమీ లేదమ్మా అని అంటారు. సరే అదంతా పక్కన పెట్టు, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ నీకోసమే తీసుకొచ్చాను అని అంటారు. ఏం డాక్యుమెంట్స్ అమ్మా ఇవి అని అడుగుతారు. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి ఒక వీలునామా. రాజావారి రాణి వాళ్ళ మనవరాలు ఎక్కడో బ్రతికే ఉంది, ఆ రోజా కాదు అని తెలుసు కదా, కాబట్టే నేను నీకప్ప చెప్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ అన్నీ నీ దగ్గరే ఉండాలి, నువ్వే వీటికి రక్షణని ఇవ్వాలి, అందుకే నిన్ను నమ్మి నీకిస్తున్నాను అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడుతుంది చామంతి. పాపం ఆవిడ మనసులో ఏమో అమ్మ చామంతి నువ్వే రాజావారి అసలైన వారసురాలివి అని నాకు తెలుసు, కానీ ఈ విషయాన్ని చెప్పడానికి ఇంకాస్త సమయం అనేది పడుతుంది. ఖచ్చితంగా ఆ విషయం తెలిసిన రోజు అందరూ అందరూ చాలా షాక్ అవుతారు, నిన్ను ఖచ్చితంగా గౌరవిస్తారు, కానీ నీ వ్యక్తిత్వమే నీ గౌరవం అని పాపం చామంతి మంచి మనసుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకలా ఆ డాక్యుమెంట్స్ ఏదైతే చామంతి పేరుపై ఆస్తంతా తను రాస్తారో ఆ డాక్యుమెంట్స్ని చామంతికి అప్పచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. చామంతి ఆ డాక్యుమెంట్స్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రోజా అయితే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అంటే ఇప్పుడు ఈవిడ ఇలా ఏం చేస్తుంది, ఆ డాక్యుమెంట్స్ని చామంతికి ఇచ్చింది, ఒకవేళ ఇది నాన్నపై నమ్మకంతో ఇచ్చిందా లేకపోతే ఇంకేదైనా కారణంతో ఇచ్చారా, అయినా ఈ డాక్యుమెంట్స్ని నేను ఎలా అయినా కొట్టేయాలి, కొట్టేస్తేనే నేను బయటపడగలను, డబ్బులు చేసుకొని ఆ ఉపేంద్రకి ఇస్తాను, లేకపోతే ఆ ఉపేంద్ర నన్ను ఖచ్చితంగా నేను యువరాని కాదు అనే విషయాన్ని బయట పెడతాడు అని చెప్పి ఇంకా అలా చామంతి దగ్గర ఉన్న ఆస్తి డాక్యుమెంట్స్ని కొట్టేయాలి అని డిసైడ్ అయిపోతుంది. వెంటనే రోజా ఇంకా రమాదేవి కూడా తన దగ్గర ఇంత విలువైన డాక్యుమెంట్స్ని ఎందుకు పెట్టింది అని ఆలోచనలో పడుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.